నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్లో మొత్తానికైతే మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఈరోజే మంత్రులు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలన్నీ జరిగిపోయినాయి. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా 11 సీట్లకే పరిమితమయ్యి ఆయన కొంచెం నైరాశ్యంలో ఉన్నప్పటికీ కూడా బలంగా మనం ఉద్యమించాలి, మళ్ళీ ఈ అధికార పార్టీ యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో వాటిలన్నిటి కూడా మనం ఎండగట్టాలనే ఉద్దేశంతో జగన్ సింహంలాగా సింగిల్గానే వస్తాడు, అవతల వాళ్ళంతా కూడా పందుల గుంపులుగా వస్తాయన్న ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. సో మరి దీని మీద మరి చలసాని శ్రీనివాస్ గారు ఏం చెప్తారు ఆయన మాటలో తెలుసుకుంది. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఈరోజే ఇక పరిపాలన అనేది. సో మరి దీని మీద చలసాని గారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ చలసాని గారు నమస్కారం. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్ అప్పుడే స్టేట్మెంట్ స్టార్ట్ అయ్యాయి జగన్ గారు. కాదండి, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసి ఎంతసేపు అయిందండి? 24 గంటలు. 24 గంటల ముందే ప్రత్యేక హోదా కోసం ఆయన మాట్లాడింది. ప్రత్యేక హోదా కోసం మాట్లాడారు. అవును, ప్రత్యేక హోదా రావాలి అని మాట్లాడారు. సార్ సూచన అయితే మరి తీసుకురాలేరా? నాకు అర్థం కాదండి. 5 సంవత్సరాలు ఏం చేశారు మరి? 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలోంచి తీసుకొస్తా అన్న పెద్ద మనిషి 31 మంది, ఆఖరిలో 35 మంది ఎంపీలు ఆలయ్యారు. మీరు చూశారు కదా. అవును, గట్టిగా మాట్లాడితే 36 మంది ఎంపీలు విధంగా మాట్లాడుతున్నారు. 35 మంది అంటే 33 మంది అయ్యారు. 2 ఎంపీలు వాళ్ళు ఉన్నారు. అందువల్ల మరి ఏం చేశారు? మేము ఉద్యమించాం, ఆయన ఇంటిని ముట్టడించాం, ముఖ్యమంత్రి ఇంటి మీదకి వెళ్ళి ముట్టడించాం, అనేక విధాలు చేసాం. కేంద్ర ప్రభుత్వం అమిత్ షా అందరి దగ్గరికి వెళ్ళాం, నన్ను కూడా చేసి ఏం చేశారు? ఇవాళ కాళ్ళ పారాన్ని ఆరకముందే, అసలు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా సీట్లో కూర్చోకముందే మొదలుపెట్టారు. ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆయన ఓడిపాటు ప్రజలు నిందించడం కాదండి. నేనేం ఆయన వ్యతిరేకం కాదు. మంచి వాళ్ళకి ఓటేయండి, ఏ నియోజకవర్గంలో అని చెప్పాను. ఎవరికి ఓటేయమని కూడా నేను చెప్పలా. ఇవాళ ప్రజలు నిర్ణయించారు, అద్భుతమైన తీర్పు ఇచ్చారు అని చెప్తాను. ఎందుకంటే సునామీ కాబట్టి ఒప్పుకోవాలి. ఇంతవరకు ప్రజలు చేశాను, ప్రజలు మోసం చేశారు. ఏందండి ఇది? ప్రజలు మోసం చేసిందేంటి? ఇవాళ కూడా ఆత్మహత్యం చేసుకుంటే ఆయన చాలా కష్టం. వారు విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి ఆయన దానికి ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంటన్నారు? ఇంకోటి మనం మామూలుగా ఎందాక వచ్చింది సామెత ఒకటి గుర్తొచ్చింది. ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేసిన ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ముఖ్యమంత్రిని మోసం చేసిన ప్రజలు కూడా ఉంటారా అన్న దాని మీద కొంతమంది మీమ్స్ నడిచినాయి. ఊరుకోండి, మీరు మాట్లాడతారు. మీరు ఇది ఎలా ఉందంటే చాలా విచిత్రంగా ఉంది. కానీ అంటే ఇంకా ఆత్మవిమర్శ చేసుకోవడానికి కుదరదు అనమాట. అంటే ఇలాంటి ట్రోల్స్ నడుస్తున్నాయి. దీని మీద ఏమంటారు? అదే చెప్తున్నానండి. ఆత్మవిమర్శ చేసుకుంటే ఆయనకి మంచిది. మనం చేయగలిగిన సూచన ఏంటంటే, ఇవాళ వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు. నేను 1,50,000 కారణాలు చెప్పగలుగుతాను. ఆయన గెలవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. నేను మొత్తం దారుణమైన పరిపాలన చేసేది కక్షాదింపు, మిగతా అనేక అమరావతి అనేక విధాలుగా ఉన్నాయి. ఉద్యోగుల మీద కానీ, మిగతా సంక్షేమ పథకాల్లో 10-11 హామీలు ఇస్తే దాదాపు 90% ఇచ్చిన మాట కూడా వాస్తవం వెనక ముందు. మిగతా అది ఏదైతే ఉందో సిపిఎస్, మద్య నియంత్రణ, ఇంకోటి ఉంది. ఈ 3 కూడా అమలు చేయలేకపోయారు. అది సంక్షేమం కాదు, ఒక హామీ. సరే, పక్కన పెడదాం. మన రాజధానులు 3 రాజధానులు దాని గురించి కాదు, దాంట్లో లేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికన్నా కూడా ఆయన అభిమానులు ఎవరుంటే ఆయన ఎందుకు ఓడిపోయారో, ఎందుకు పరదాల అనుమానాలు దాక్కునే విధంగా పాలన చేశారో, కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలకి నేను మాట్లాడలేదు కదా, వాళ్ళ మంత్రులు దిగిపోయిన మంత్రులు కూడా మాట్లాడాను. ఆ సకల శాఖ మంత్రి గారిని కలుసుకోవాలి, తచ్చిళ్ళు ఆడాలి. నేను మంత్రి గారు నాతో చెప్పిన నేను చెప్పలేను. ఇక్కడ 2 సంవత్సరాల వరకు ఆయనకి ధన దర్శనం తప్పితే బ్రేక్ దర్శనం కానీ, స్పెషల్ దర్శనం కానీ శ్రీవాణి టికెట్ కొనుక్కుని వెళ్దామన్నా ఆయన దొరుకుతారు, కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళవచ్చు, కానీ ఈయన దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదని మంత్రులే బాధపడి అంటే నేను చెప్పింది వాళ్ళు కాదండి, 2021లో చెప్తున్నాను. అందువల్ల అది ఆత్మవిమర్శ చేసుకోవాలి. అందువల్ల ఓకే, వాళ్ళ అభివృద్ధికి ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. 92,000 నుంచి 1,60,000 కూడా తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ 5th ప్లేస్కి వెళ్ళింది. అది చెప్పుకోకుండా బూతుల మీద చెప్పుకుంటాం ఏంటండి? దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవరు నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నారా డయాఫ్రమ్ వాళ్ళు అసలు దేని మీదన్నా? అందువల్ల నా అభిప్రాయం అది చూసుకోండి. లాస్ట్గా మీరు సింగిల్గా వస్తుంది. ఆయన వచ్చారు, మిగతా వాళ్ళందరని రోజు మీరేంటి వాట్సాప్లో, అందుకనే ఓడిపోయింది సింహం సింగిల్గా. ఎవరని చెప్పింది ఇది? వీళ్ళకి జంతు ప్రపంచం మీద అవగాహన లేనట్టుంది, మామూలు ప్రపంచం మీద అవగాహన లేనట్టుంది. అదేదో రజనీకాంత్ సినిమాలో డైలాగ్ బాగుందని ఎవడో రాసినాడు ఆయన. దయచేసి గమనించండి, సింహాలే సాధారణంగా గుంపులుగా వేటాడతాయి. పందులు ఇండివిజువల్గా కానీ లేకపోతే గుంపులుగా రావచ్చు. ఇండిపెండెంట్గా సాధారణంగా వేటాడే జంతువులు ఏది ఉన్నాయంటే రాయల్ బెంగాల్ టైగర్ కానీ, గ్రేట్ వైట్ షార్క్ కానీ, అలాగే నైల్లో ఉన్న నైల్ నదిలో సంచరించే మొసళ్ళు అదొకటే. మిగతా మొసళ్ళు గుంపుకెళ్తాయి. కొన్ని మొసళ్ళు ఇండిపెండెంట్గా వేటాడతాయి. రెడ్ పాండా అని కొన్ని ఉన్నాయండి. అలాగా ఇండిపెండెంట్గానే వెళ్ళే అవకాశం ఉన్నాయి. గోల్డెన్ ఈగిల్ అని ఉంటుందండి.
అవి మాత్రం మిగతా జనంతో సింగిల్గానే వేటాడతాయి. అంతేగాని సింహాలు సింగిల్ ఏంటండి నాకు అర్థం కాదు. డైలాగ్ బాగుందని సింహాలు కాదండి పొందింది. అందుకని అది మార్చుకుని నాకు అర్థం కాదు. ఇంకోటి ఉంది, మాట్లాడితే మా లీడరు కొంతమంది బయలుదేరుతారు. మా లీడర్ టైగరు, సింహం, జిరాఫీ, ఏనుగు, చిరుతపులి, మా చిరుతపులి అని ఒకళ్ళు, లేదు మా నాయకుడు బాగా నక్కలాగా బాగా ఆరితేరినవాడు అని ఒక ఆయన, మా నాయకుడు అడిపందిలాగా మంచి అందగాడని ఇంకొకళ్ళు. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. జంతువులతో పోల్చుకోవడం ఏంటండి? పోరాడిన సింహాలు ఉన్నాయి అక్కడ. కొమరం భీమ్ ఉన్నాడు, అల్లూరు సీతారామన్ ఉన్నాడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉన్నాడు, ఆఖరికి పోరాట యోధుడు దళిత ఆ రోజులోనే 700 సంవత్సరాల క్రితం ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ మాల కన్నమనీయుడు ఉన్నాడు. మీకు కావండి అలాంటి వాళ్ళతో పోల్చుకోండి. కానీ ఒక స్ఫూర్తిగా ఇచ్చిన చేగువేరా ఉన్నాడు, భగత్ సింగ్ ఉన్నాడు, రాజగురు ఉన్నాడు, సుఖదేవ్ ఉన్నాడు, ప్రాణాలు తునప్రాయంగా అర్పించిన అనేక మంది ఉన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్తో పోల్చుకోండి. కానీ నేను మావాడు ఏనుగు, జింక, ఎలక ఏందండి ఇది? నాకు అర్థం కాదు. అది తగ్గించుకుని అంటే ఏదో ఒకసారి పోల్చుకున్నారంటే అర్థం ఉంది. పొద్దున్న సాయంత్రం బొమ్మలు వేయటం, సింగిల్గా రావటం, నేను ఒకళ్ళని ఉద్దేశించి అంటలేదండి. డూ రెస్పెక్ట్స్ టు వైఎస్ఆర్. ఆయన వేసుకోమని చెప్పరు కదా జగన్మోహన్ రెడ్డి గారు, లేదా బాలకృష్ణ గారు వేసుకోమని చెప్తారా? ఫ్యాన్స్ వేస్తూ ఉంటారు. దయచేసి గమనించి చెప్పించి కోరుతా ఉన్నాను. అందుకే రాజకీయాల్లో సింహాలుగా కాకుండా, లేదా పులులు, జింకలు, ఏనుగులు, అడిపందులు, ముళ్ళపందులు కాకుండా మామూలుగా మంచి నాయకుల కింద మిగతా వాళ్ళతో పోల్చుకుని ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుందామండి. సర్కాస్టిక్గానే ఉంది, బట్ నేను కూడా అదే సమాధానం చెప్పాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.